బైపోల్ టికెట్ రేసులో దాదాపు 10 మంది ఆశావాహులు పైగా రేవంత్ వర్గం అధిష్టానం మనుషులంటూ వేరియేషన్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ రేసు గుర్రం ఎవరు? పొన్నం కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయా? రేవంత్ సన్నిహితుడే అభ్యర్థి కాబోతున్నారా? అధిష్టానం మనిషికే టికెట్ దక్కబోతుందా? కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ టికెట్ ఫైట్, లోకల్ నాన్ లోకల్ అంటూ ఆశాబహుళ రేసు. ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం కామెంట్స్ తో కొత్త రచ్చ. బైపోల్ ఇన్ఛార్జ్ గా మరో 2 మంత్రులకు బాధ్యతలు. రేవంత్ సన్నిహితుడిగా ఏఐసీసీ చెప్పిన నేతక టికెట్ ఎవరికి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. గ్రేటర్లో రెండో బైపోల్లో గెలిచి సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ కు ఆశావహుల వడపోత కష్టంగా మారుతోందట. ఒక్క బైపోల్ టికెట్ కోసం ఏకంగా 10 మంది నేతలు పోటీ పడుతూ ఉండడంతో పాటు అందులో 2-3 వర్గాలుగా విడిపోయారట టికెట్ ఆస్పిరెంట్స్. సీఎం రేవంత్ వర్గంగా 2 నేతలు రంగంలోకి దిగుతూ ఉండగా అధిష్టానం మనుషులుగా మరికొందరు, పలువురు సీనియర్ మంత్రుల సన్నిహితులుగా ఇంకొందరు టికెట్ ఫైట్ లో జోరు పెంచారట. ఈ నేపథ్యంలో టికెట్ దక్కేదెవరికి? జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ రేసుగుర్రం ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మరో 2 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేకులకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. మంత్రులకు మరింత సహకారం అందించేందుకు ఒక్కొక్క మంత్రికి 3 చొప్పున కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు ఇచ్చింది. ఇంత సీరియస్ గా ఫోకస్ పెట్టిన అధికార పార్టీ నుంచి టికెట్ దక్కించుకోవడానికి అనేక మంది నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోకల్ లీడర్కే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం కామెంట్స్ తో రచ్చ స్టార్ట్ అయింది. టికెట్ ఆశిస్తున్న ఫిరోజ్ ఖాన్ మంత్రి పొన్నం కామెంట్స్ ను తప్పుపట్టారు. ఏకంగా వైనాడ్ రాయ్బరేలీలో రాహుల్ ప్రియాంక లోకల అంటూ ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే పొన్నం లోకల్ కామెంట్ కారణంగానే మరో 2 మంత్రులకు బైపోల్ బాధ్యతలు అప్పగించినట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ బరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నా చివరికి 4 నేతల మీదనే ప్రధానంగా ఫోకస్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్, నవీన్ యాదవ్ తో పాటు సీఎంకు అత్యంత సన్నిహితులైన ఫహీం ఖురేషీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ కు కీలకంగా మారింది. దీంతో పతంగి పార్టీ పెద్దలకు నచ్చిన నేతకే హస్తం పార్టీ టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ అయితే ఎంఐఎం సపోర్ట్ చేయకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ కాదు కూడదని కాంగ్రెస్ అజారుద్దీన్ ను బరిలోకి దింపితే ఎంఐఎం పోటీకి నిలిచే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. మైనారిటీని కాకుండా ఎవ్వరిని బరిలో దింపినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మైనారిటీని బరిలో దింపితే అతను గెలిస్తే ఏకంగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉండడంతో ఎంఐఎం కీ రోల్ ప్లే చేస్తోందనే టాక్ నడుస్తోంది. దీంతో అజారుద్దీన్ విషయంలో కాంగ్రెస్ ఆలోచనలో పడింది అంటున్నారు. ఇక మరో మైనారిటీ నేత సీఎం రేవంత్ కు సన్నిహితుడైన ఫహీం ఖురేషీకి అయితే ఎంఐఎం సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉందంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఫహీం ఖురేషీపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఫహీం కు సీఎం మద్దతు ఉన్నప్పటికీ సీనియర్లు విముఖత చూపుతున్నారట. ఇక జూబ్లీహిల్స్ టికెట్ రేస్ లో సీఎం కు అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రోహిన్ రెడ్డి కూడా ఎన్నికల బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా ఉండడంతో టికెట్ దక్కించుకోవాలని గట్టి కసరత్తు చేస్తున్నారు. ఇక లోకల్ చంటిగా పేరొందిన నవీన్ యాదవ్ ఉప ఎన్నికల సీటు విషయంలో గంపెడాశలు పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ లో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ప్రభావం కూడా కలిసొస్తుందని ఆశిస్తున్నారు. పార్టీ కూడా లోకల్ లీడర్లకే టికెట్ ఇవ్వాలని భావిస్తోందట. అందుకు అనుగుణంగా ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో మైనారిటీ నేతలను మినహాయిస్తే రోహిన్ రెడ్డి, నవీన్ యాదవ్ హైదరాబాద్ లోకల్ లీడర్లు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది.